ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ఇక నిన్ను లక్ష్మీదేవి కరుణించేసిందమ్మా. మరో 12 గంటల్లో నీకు అనుకోని విధంగా కాసుల వర్షం కురవబోతుంది. విపరీతమైన డబ్బు రాబోతుంది. నువ్వు ఎన్నడూ కూడా కని విని ఎరగనటువంటి డబ్బు. నాకు తెలుసమ్మా, ఈ డబ్బు అవసరం నీకు ఎంతుందో నాకు తెలుసు. నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నావో నాకు తెలుసు. ఈ డబ్బు కోసం నువ్వు ఎంతగా ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు. అందుకే అనుకోని విధంగా నీకు కాసుల వర్షం కురిపించడానికి నేను ఈ సందేశాన్ని నీకు పంపిస్తున్నాను. నీ ఇంట్లో ఎలాంటి లోటు ఉండదు. నీకున్నటువంటి అప్పులన్నీ తీరిపోబోతున్నాయి. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోబోతున్నాయి. ఇక ధనానికి నీ ఇంట్లో లోటు అనేదే ఉండదు. నీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది, కాసుల వర్షం కురుస్తుంది. ఇక ఆనందంతో గంతులేస్తావు బిడ్డ. నీకిక నుంచి అన్ని ఆనందాలు సంతోషాలే ఉంటాయి బిడ్డ అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు వినే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో, అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. వీడియోలోకి వచ్చేస్తే, తల్లి నేను నీ సాయి తండ్రిని, నీ ఆత్మ రక్షకుణ్ణి, నీ ప్రతి అడుగుకు మార్గదర్శిని, నీ ప్రతి కలకు సాక్షిని, మరియు నీ ప్రతి లోపం, ప్రతి భయం, నీ ఆశ మాటలు లేకుండా అర్థం చేసుకునేవాడిని నేనే. ఈరోజు నేను నీతో చాలా ముఖ్యమైన మాట చెప్పడానికి వచ్చాను. నీ జీవితంలో అకస్మాత్తుగా డబ్బు అనేది రాబోతుంది. ఊహించి కూడా ఉండవు కదా. కానీ ఇది కేవలం ఒక సందేశం మాత్రమే కాదు. ఇది ఒక శక్తి మార్పు, ఒక దివ్యమైన మార్పు. ఆ మార్పును నువ్వు అనుభవిస్తావమ్మా. దానిని నువ్వు చూడబోతున్నావు. అతి త్వరలోనే నీ వాస్తవికంగా మారబోతుంది. నీ తండ్రి ఈరోజు నీ హృదయం వరకు ఒక సందేశం తీసుకొని వచ్చాను. ఈ సందేశాన్ని చివరి వరకు తప్పకుండా విను. ఎందుకంటే చివరిలో నీకు లభించే ఒక అద్భుతమైన కానుక ఏముందో అది నేను నీకు తీసి పెడుతున్నానమ్మా. ఆ శక్తి అకస్మాత్తుగా నిన్ను ధనవంతుణ్ణి చేస్తుంది. మరి ఆ శక్తి ఏంటో తెలుసుకోవాలని ఉందా బిడ్డ? నెమ్మదిగా విను. ఎందుకంటే విషయాలు అకస్మాత్తుగా ఎప్పుడూ జరగవు. నీ ఆత్మలో, నీ కర్మలలో, నీ ఆలోచనల్లో, నీ ఉజ్జయినిలో గత కొంతకాలంగా ఎంత గందరగోళం జరిగిందో నువ్వు కూడా బహుశా గమనించలేదేమో. నువ్వు కేవలం ఇంతే తెలుసుకున్నావు. నువ్వు అలసిపోయమ్మా, ఇబ్బంది పడ్డావు, కష్టపడినా ఫలితం దొరకలేదు అనిపించింది కదా. ఇంకొన్నిసార్లు హృదయంలో నా విధిలో డబ్బు ఉందా అనే సందేహం కూడా వచ్చింది, అవునా? కానీ ఈరోజు నేను నిన్ను నా ఒడిలో కూర్చోబెట్టి ఒక లోతైన విషయం చెప్పడానికి వచ్చాను. డబ్బు ఆగిపోలేదు తల్లి, నీ వైపే పరుగులు తీస్తూ వస్తుంది. నీకొక విషయం చెప్పనా? నీ వైపు
నీ శక్తి డబ్బు ఒకే తరంగంపై లేనందున అది ఆగిపోయినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు నీ తరంగం మారిపోయింది. ఇప్పుడు నువ్వు నీ సమృద్ధి కోసం వచ్చేసావు. ఆ తరంగంలోకి వచ్చేసావు. నీ శక్తి మారింది. నీ ఊర్జ మారింది. నీకు చెప్పకుండానే నువ్వు కేవలం జీవిస్తున్నావనే అనుకుంటున్నావు. కానీ నేను నిన్ను చూస్తూనే ఉన్నానమ్మా. ప్రతి క్షణం నువ్వు ఓడిపోలేదు. ఆ రోజు నొప్పి ఉన్నా ప్రయత్నం చేసావు. ఆ రాత్రి కళ్ళు మూసుకొని నాన్న, తండ్రి, నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను సాయి అని, నాకు ఏదీ దొరకడం లేదు అంటూ అడుగుతూ ఉన్నావు. ఇవే క్షణాలు ఆ తరంగాలని మార్చేశాయి. ఇవే క్షణాలు నీ ధనయోగాన్ని ఇక్కడ ప్రేరేపించాయి, చెప్పిస్తున్నాయి. ఇవే క్షణాలు మీకు చెప్పాయి ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉండు అని. ఈ సాయి చెప్తున్నాడు, సిద్ధంగా ఉండు బిడ్డ. డబ్బు కేవలం పని నుంచి రాదు. డబ్బు నీ శక్తికి స్పందనగా వస్తుంది. ముందు నీ శక్తి ఏముంది? నీ ఊర్జ ఏముంది అక్కడ అంటే భయం, అభద్రత, కొరత, సందేహం. ఇప్పుడేముంది? విశ్వాసం, ధైర్యం, ఓపిక. ఇవన్నీ కూడా లేవు. అన్నీ మారిపోయాయమ్మా. అందుకే ధనం నీ వైపు వస్తుంది. ధనం నీ దగ్గరికి ఎందుకు వస్తుంది అంటే, ధనం నీ దగ్గరకు 5 దివ్య కారణాలున్నాయి. 1 నీ శక్తి. నీ ఊర్జ ఇప్పుడు గ్రహించే వాటిల్లో ఉంది. ముందు నువ్వు కష్టపడేదానివి. లోపల నుంచి గ్రహించే అనుమతి నీకుగా ఇవ్వలేదు. నాకెందుకు ఇలా జరుగుతుంది? నేను అర్హుడినా? ఇంత పెద్ద డబ్బు నాకెందుకు వస్తుంది? ఈ ప్రశ్న కొరత నుంచి వస్తుంది. అందుకే సమృద్ధి ఆగిపోయింది. కానీ ఇప్పుడు నీ శక్తి చెప్తోంది. నీ శక్తి మారుతోంది. నీ తండ్రిగా నేను చెప్తున్నాను, సిద్ధంగా ఉన్నావా? మరి నువ్వు నీకు అందివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా. ఈ సమృద్ధి, ఈ సన్నద్ధతే నీకు ధనాన్ని ఆకర్షింపజేస్తుంది. నీ కర్మచక్రం పూర్తయింది బిడ్డ. కానీ ఇక్కడ నిన్ను కొన్ని అడ్డంకులు, అవరోధాలు ఎదురవుతున్నాయి. కష్టపడడం నేర్పించడానికి, ఓపిక నేర్పించడానికి, బుద్ధి ఇవ్వడానికి, స్పష్టత ఇవ్వడానికి ధనం పెద్ద బాధ్యత అవుతుంది అని అర్థం. జయించడానికి ఆ పాఠాలు ఇప్పుడు పూర్తయ్యాయి. ఇప్పుడు నీకు బహుమతి రావాల్సి ఉంది. ఆ ఆత్మ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యావు. నువ్వు కొంత ఆలోచన నుంచి సమృద్ధి ఆలోచనకు మారావు. ముందు నా దగ్గర డబ్బు లేదు అనుకునేవాడివి. ఇప్పుడు నా దగ్గరికి డబ్బు వస్తుంది అనుకుంటున్నావు. ముందు అంతా అనుకూలంగానే ఉండేవాడివి తల్లి. ఇప్పుడు నేను దారిలో కనుక్కుంటాను అని అనుకుంటున్నావు. ఈ చిన్న మార్పు అనేది నీ జీవితానికి పెద్ద మార్పు అవుతుంది. ఇది నీ బాబా ఒక సంకేతం ద్వారా పంపినట్లు అవుతుంది. నీ జీవిత ఉద్దేశానికి దగ్గరగా వస్తున్నావమ్మా. డబ్బు ఎప్పుడూ కూడా జీవిత ఉద్దేశాన్ని బలపరుస్తుంది బిడ్డ. ఎవరైతే తమ ఉద్దేశ మార్గంలోకి వస్తారో వాళ్ళకి ఈ బాబా వనరులు తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. నువ్విప్పుడు ఆ దశలో ఉన్నావు. నువ్వు దిశ పట్టావు. నీ అడుగులో దివ్య సమయంలో సమానంగా ఉన్నాయి. నువ్విప్పుడు ధనాన్ని భావోద్వేగంగా స్వీకరించే పరిపక్వత కలిగి ఉన్నావు. డబ్బు వచ్చినా నువ్వు దాన్ని నిర్వహించలేవు. ఎందుకంటే డబ్బుకి బుద్ధి మాత్రమే కాదు, పరిపక్వత కూడా కావాలి. ఇప్పుడు నీ హృదయం సమతుల్యంగా ఉంది. నీ నిర్ణయాలు బలంగా ఉన్నాయి. నీ ఆలోచన విశాలమైనది. అందుకే ధనం ఇప్పుడు నిన్ను ఎంచుకుంది. ఇప్పుడు నువ్వు ధనం వెంట పరుగులు పెట్టడం కాదు, ఇక మీదట ధనమే నీ వెంట పరుగులు పెడుతుంది. నీ పరిస్థితులను మార్చేస్తుంది. నీ అప్పులను తీర్చేస్తుంది. ఈరోజు ధనం నీ కోసం ఎదురు చూస్తుంది. ఈరోజు లక్ష్మీదేవి నిన్ను కరుణించింది బిడ్డ. ఇప్పుడు నువ్వు అతి అందమైన విషయం విను. ఈ ఆకస్మిక ధనం ఒకే మూలం నుంచి రాదు. నీకు అనేక రూపాల్లో లక్ష్మీదేవి కరుణా కటాక్షాలను అందిస్తుంది. అనుకోని అవకాశాలు, ఆకస్మిక లాభాలు, పాత డబ్బు తిరిగి రావటం, ఆర్థిక ఆశీర్వాదం, డబ్బు మార్గం తెరిచే కొత్త వార్త, కొత్త పని, ఆదాయాన్ని నీకు ఎక్కువగా చేస్తాయి. నేను ఆర్థికంగా ఉద్ధరించే వ్యక్తి ఏదైనా ఒక సమస్యను తొలగించడం వల్ల డబ్బు సేవ, ఆర్థిక ఆశీర్వాదం అనేది, ఈ డబ్బు బలవంతంగా రాదు. ఇది నీ శక్తి నుండి, నీ ఊర్జ నుండి ఆకర్షితమవుతుంది. అయితే చాలా అలసిపోయినట్లు అనిపిస్తున్నావు కదా. సంవత్సరాలుగా నువ్వు పోరాడుతూనే ఉన్నావు. డబ్బు కోసం, అవకాశాల కోసం, గౌరవం, గుర్తింపు, వృత్తి. నువ్వు చాలాసార్లు వచ్చి నాతో అన్నావు బిడ్డ, బాబా నేను ఇంత కష్టపడుతున్నాను, డబ్బు నా చేతిలో నిలవటం లేదు. డబ్బు నా చేతిలో నిలవాలంటే ఏం చేయాలి? కొన్నిసార్లు బాబా నా ధన మార్గం ఎందుకు చాలా కష్టమవుతుంది అని ఫిర్యాదు కూడా చేసావు. కొన్నిసార్లు మాట్లాడకుండా కన్నీళ్లు పెట్టుకున్నావు. ఎందుకంటే నీలో ఒక భయం తల్లి, ఒక ఆందోళన, ఒక గాయం అనేది ఉండేది. మా చేతుల్లో నుంచి డబ్బు జారిపోతుంది అని. బిడ్డా, ఈరోజు నేను నీకు ఒక అద్భుత రహస్యం చెప్తున్నా విను. నీ విధిని మార్చేస్తుంది అది. నీ జీవితంలో
అకస్మాత్తుగా ధనం ఎందుకు రాబోతుంది అంటే మొదటి కారణం తెలుసా? నీ కర్మలు పూర్తయ్యాయి, నువ్వు అన్నింటినీ మర్చిపోతున్నావు. కానీ డబ్బు కేవలం కష్టం నుంచి మాత్రమే రాదు, అది కర్మల ఫలితం కూడా. గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు చేసిన నిజాయితీ, కష్టం, సరైన ఉద్దేశాలు, ఎవరి మనసు బాధ పెట్టకుండా చేయటం, సహాయం చేయటం, ఇవన్నీ నీ కర్మ ఖాతాల్లో జమ అయ్యాయి. ఒక కర్మ బ్యాంకు ఖాతాలా పనిచేస్తుంది బిడ్డ. అందులో తగినంత మంచి పనులు జమ అయితే ధనం, అవకాశాలు, అదృష్టం అకస్మాత్తుగా నీ వైపు ప్రవహిస్తాయి. నీ కర్మచక్రం పూర్తయింది. నీ వేచి ఉండే కాలం ముగిసింది. ఇక నిన్ను ఆపే ఏ బంధనము కూడా లేదమ్మా. ఈ సందేశం నీ హృదయాన్ని తాకుతుంటే ఇక్కడ చెప్పు, బాబా నువ్వు నాతోనే ఉన్నావు, నేను ఇక్కడే ఉన్నాను, వింటున్నాను అని. రెండవ కారణం నీ ఊర్జ. నీ శక్తి ఇప్పుడు ధనాన్ని ఆకర్షిస్తోంది. ధనం ఒక ఊర్జ. ఊర్జ ఎల్లప్పుడూ కూడా తనకి సరిపడే తరంగాల దగ్గరికి వెళ్తుంది. ముందు నీ ఊర్జ గందరగోళంగా ఉండేది. భయపడేవాడివి, చింతించేవాడివి, తక్కువగా అనుకునేవాడివి. కానీ ఇప్పుడు నీ ఊర్జ మారిపోయింది. నువ్వు స్వయంగా విలువలను అంగీకరించావు, సమృద్ధిని ఊహించడం మొదలుపెట్టావు, కొరత నుంచి బయటపడ్డావు, నీ తరంగాలు శాంతించాయి. ఈ మార్పు వచ్చింది కాదు బిడ్డా, ఇదే మార్పు నీ జీవితంలో ధనం యొక్క అకస్మాత్తు ప్రవేశం కాబోతుంది. ఇక ధనానికి గౌరవం ఇవ్వటం నేర్చుకున్నావు. ధనం ఆ చేతుల్లోనే వస్తుంది, దానికి గౌరవం ఇవ్వటం తెలిసిన వాళ్ళ దగ్గరే ఉంటుంది. వాళ్ళు నువ్వు ధనం గురించి గందరగోళంలో ఉన్నావు కదా. కొన్నిసార్లు అపరాధ భావన, కొన్నిసార్లు భయం, డబ్బు నిలబడుతుందా అని, కొన్నిసార్లు ధనం ఆధ్యాత్మికతకు అడ్డంకి అని కూడా అనిపించేది. కానీ ఇప్పుడు నువ్వు మారావు. ధనం లోపం కాదు, సాధనం అని అర్థం చేసుకున్నావు. ధనం నిన్ను బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా, స్వతంత్రంగా చేస్తుందని తెలుసుకున్నావు. నువ్వు ధనానికి గౌరవం ఇవ్వటం నేర్చుకున్నావు. గౌరవం ఉన్న చోటే ధనం స్వయంగా నడిచి వస్తుంది. పురోగతిని, ఆదాయాన్ని, అవకాశాలను కొన్ని అదృశ్య గోడ అనే ఒక ఆపుతూ ఉంటుంది. ఆ అడ్డంకులు పాత భయాలు, చిన్నప్పటి నుంచి గాయాలు, తిరస్కారాలు, ఆర్థిక గాయాలు, వైఫల్యాలు, ఇవన్నిటి నుంచి వచ్చినవే భయం. కానీ ఇప్పుడు నీ హృదయం నయమవుతుందమ్మా. సమృద్ధి నీ వైపు ప్రవహించబోతుంది. నువ్వు ఇతరుల కోసం బ్రతకడం మానేసి నీ కోసం నువ్వు బ్రతకడం మొదలుపెట్టావు. ముందు నువ్వు ఎప్పుడు ఇతరులను సంతోషపెట్టడంలోనే ఉండేవాడివి. ప్రజలంటే ఏమంటారు, ఎవరికి బాధ కలగకూడదు, అందరినీ సంతోషపెట్టాలి, త్యాగాలు చేయాలి, తనను తాను వెనక్కి పెట్టుకోవాలి. అందుకే నీ లోపల ఊర్జ విరిగిపోయింది. నీ జీవితం కూడా విలువైంది అని నువ్వు అర్థం చేసుకున్నావు చూడు. ఈ స్వయం గౌరవమే ధనాన్ని నిన్ను ఆకర్షించేస్తుంది. అందుకే సాయి నీకు తక్షణ బహుమతి ఇవ్వబోతున్నాడు. అదేంటో తెలుసా? ధనం నీ తరంగాల నుంచి ఆకర్షితమవుతుంది. నువ్వు ఆశ్చర్యపోవచ్చు, కానీ ఇదే సత్యం. ధనం ఒక తరంగంలో ప్రయాణిస్తుంది. నువ్వు దుఃఖంలో, అలసటలో, భయంలో ఉన్నప్పుడు ఈ తరంగాలు చాలా తక్కువగా ఉంటాయి. తక్కువ తరంగాలు ఉన్నప్పుడు నువ్వు ధనానికి ఆ లైన్ మీదకి రాలేవు, ఆ గీత మీదకి రాలేవు. కానీ సమృద్ధిగా ఎప్పుడు నువ్వు మారిపోతావో, నీ ఊర్జ చాలా ప్రశాంతవంతంగా మారింది. గుర్తుందా? నువ్వు అకస్మాత్తుగా అనుభవించావు. ఇప్పుడు నాకు కొంచెం తేలిగ్గా ఉంది అని విషయాలు అర్థమవుతున్నాయి. భయం లేదు అని కూడా ఒక సంకేతమే. ఇప్పుడు నువ్వు కొరత కాదు, అవకాశాలను చూస్తావు. భయం కాదు, విశ్వాసం అనుభవిస్తావు. చింత కాదు, కృతజ్ఞతను పాటిస్తావు. ఎందుకంటే తనను తాను చిన్నదిగా కాదు, అర్హుడిగా భావించడానికి ఈ సాయి అంటే చాలా గౌరవం ఉంటుంది. ఈ బాబా అంటే, ఒక వ్యక్తి అంటే గౌరవం ఉంటుంది. ఒక మార్పు, ఈ మార్పు పెద్దదమ్మా. ఇదే మార్పు నిన్ను సమృద్ధి, సహజ స్థితి ఉండే స్థలానికి తీసుకెళ్తుంది. అందుకే ధనం ఇప్పుడు నిన్ను అకస్మాత్తుగా వేగంగా వెతుక్కుంటూ ఈ సందేశం నీ హృదయాన్ని తాకుతుంటే ఇక్కడ నువ్వు కాసేపు ఆగు, గట్టిగా ఊపిరి తీసుకొని వదులు. నీ సాయి శక్తి నీతో ఉంది అని నమ్ము. ఎందుకంటే లక్ష్మీదేవి కటాక్షం నిన్ను కరుణించిందమ్మా. ఎందుకంటే అప్పులు చేశావు. ధనం కేవలం ప్రస్తుత కర్మల ఆట మాత్రమే కాదు, ఒక్కొక్కసారి పూర్వజన్మ కర్మఫలాలు ఉంటాయి, తల్లిదండ్రులు చేసిన కర్మఫలాలు ఉంటాయి. వాటన్నింటి వల్ల ధనం నీ దగ్గరకు రాకుండా ఆగుతూ ఉంటుంది. దానివల్ల అప్పులు చేశావు, తిప్పలు పడ్డావు. కానీ ఇప్పుడు నిజాయితీతో, నీ కష్టంతో, నీ ధైర్యంతో, నీ మంచి మనసుతో అన్ని బకాయిలు కూడా చెల్లించేశావు కదా. అప్పుడే ఆ క్షణం, ఆ సమయం నీకు వచ్చింది, ఆ టైం నీకు కలిసి వచ్చింది అంటే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు నీపై కలిగాయి కాబట్టే ఇవన్నీ కూడా జరగగలే. కాబట్టి ఇక నుంచి నువ్వు నీ అప్పులన్నీ తీర్చేసుకో, నీ బాధలన్నింటినీ తీర్చేసుకో. ఇక సంతోషంగా, ఆనందంతో గంతులు వేస్తూ నీ జీవితాన్ని సుఖంగా, సంతోషంగా గడుపు. నీ సాయి మీద నమ్మకంతో ఉండు, నీకంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు.
జై సాయిరామ్.